హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఒక సింపుల్ మారల్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా వొకాబ్యులరీకి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ష్యూర్లీ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ది డాగ్ అండ్ ది కౌ. ది డాగ్ అండ్ ది కౌ. డాగ్ అంటే కుక్క, కౌ అంటే ఆవు. అంటే ఒక కుక్క మరియు ఆవుల మధ్య జరిగినటువంటి స్టోరీ అన్నమాట. సో నౌ ఇక స్టోరీలోకి వెళ్తే, ది కౌస్ యూజ్డ్ టు ఈట్ హే ఫ్రమ్ ద మ్యాంగర్. ది కౌస్ యూజ్డ్ టు ఈట్ హే ఫ్రమ్ ది మ్యాంగర్. ది కౌస్ అంటే ఆవులు, ది కౌస్ అంటే ఆవులు, యూజ్డ్ టు ఈట్, ఈట్ అంటే తినడము, హే అంటే ఎండుగడ్డి. ఓకే, పశువులకి ఎండుగడ్డి వేస్తారు కదండి, ఆ ఎండుగడ్డిని హే అంటారనమాట. సో హే అంటే ఎండుగడ్డి. ఫ్రమ్ ద మ్యాంగర్. మ్యాంగర్ అంటే పశువులకి మేత వేయడానికి ఒక కంటైనర్ లాగా ఉంటుంది కదండి, చెక్కతో కానీ లేకపోతే మెటల్తో కానీ ఒక తొట్టిలాగా కడుతూ ఉంటారు. తొట్టి అని కూడా అంటారు తెలుగులో. ఆ కంటైనర్నే మ్యాంగర్ అంటారనమాట. సో ఆ మ్యాంగర్లో ఈ ఎండుగడ్డి ఇలాంటివి వేస్తే పశువులు వెళ్ళి అక్కడ తింటాయి అన్నమాట. సో ఆ వస్తువుని మ్యాంగర్ అంటారు. ఓకే, సో ద కౌస్ యూజ్డ్ టు ఈట్ హే ఫ్రమ్ ద మ్యాంగర్ అంటే ఆవులు ఒక తొట్టిలో ఉన్నటువంటి ఎండుగడ్డిని తింటూ ఉండేవి. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఒక కీవర్డ్ ఏంటంటే యూజ్డ్ టు అన్నారు కదండి. యూజ్డ్ టు అనేది ఒక పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే గతంలో అలా జరిగేది అని అర్థం రావడానికి యూజ్డ్ టుని వాడతామన్నమాట. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఆవులు ఒక మ్యాంగర్ నుండి గడ్డిని తింటూ ఉండేవి అని అర్థమండి. అంటే ఆ పని జరుగుతూ ఉండేది. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు యూజ్డ్ టు అనేది. అంటే ఒకప్పుడు అలా జరిగేది అని చెప్పడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్ రోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేవాడిని అని చెప్పాలనుకోండి. నేను కాలేజ్ డేస్లో సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ ఎ లాట్ ఇన్ మై కాలేజ్ డేస్. ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ ఎ లాట్ ఇన్ మై కాలేజ్ డేస్. ఓకే, అతను క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడు అని చెప్పాలంటే అతను క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడు. హీ యూజ్డ్ టు అటెండ్ ది క్లాసెస్ రెగ్యులర్లీ. హీ యూజ్డ్ టు అటెండ్ ది క్లాసెస్ రెగ్యులర్లీ. ఓకే, ఆ రోజుల్లో రాజకీయ నాయకులు నిజాయితీగా ఉండేవారు అని చెప్పాలంటే ఆ రోజుల్లో రాజకీయ నాయకులు నిజాయితీగా ఉండేవారు. ద పొలిటీషియన్స్ యూజ్డ్ టు బి ఆనెస్ట్ ఇన్ దోస్ డేస్. ద పొలిటీషియన్స్ యూజ్డ్ టు బి ఆనెస్ట్ ఇన్ దోస్ డేస్. బి అంటే ఉండడము. ఓకే, ఆమె తన భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ఉండేది అని చెప్పాలంటే ఆమె తన భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ఉండేది. షీ యూజ్డ్ టు వరీ అబౌట్ హెర్ ఫ్యూచర్. షీ యూజ్డ్ టు వరీ అబౌట్ హెర్ ఫ్యూచర్. సో ఈ విధంగా గతంలో ఒక పని జరిగేది అని అర్థం రావడానికి యూజ్డ్ టు ఉపయోగిస్తామండి. సో ఈ విధంగా మీరు కొన్ని సెంటెన్సెస్ యూజ్డ్ టు యూజ్ చేసి ఫామ్ చేయండి. కామెంట్స్లో వాటిని రాయండి. అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను కరెక్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అయితే ఇక్కడ యూజ్డ్ అంటే ఉపయోగించడం అని మాత్రం కాదండి. ఓకే, సో అలా పశువులు మేత మేస్తూ ఉండేవి. అయితే ఏమైంది, వన్ డే ఏ హెర్డ్ ఆఫ్ కౌస్ కేమ్ టు ద మ్యాంగర్ టు ఈట్ హే. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడిందండి, ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. హియర్ కాదు, హెర్డ్, హెచ్ఈఆర్డి హెర్డ్. ఓకే, హెర్డ్ అంటే గుంపు అని అర్థమండి. హెర్డ్ ఆఫ్ కౌస్ అంటే పశువుల గుంపు లేదా అదే ఆవుల గుంపు లేదా ఆవుల మంద అంటాం కదా. సో దాన్ని హెర్డ్ అంటారనమాట. వన్ డే ఒకరోజు ఏమైందంటే ఏ హెర్డ్ ఆఫ్ కౌస్ కేమ్ అంటే రావడము. ఒక ఆవుల మంద వచ్చింది ఎక్కడికి, టు ద మ్యాంగర్ అంటే ఆ పశువులు మేత మేసే తొట్టె దగ్గరికి వచ్చాయి. ఎందుకు, టు ఈట్ హే ఎండుగడ్డిని తినడానికి వచ్చాయి.
ఓకే, సో ఇక్కడ TO2 అంటే కీ అని అర్థం అండి, అంటే తినడానికి అని అర్థం. ఓకే, టు ఈట్ అంటే తినడానికి వచ్చాయన్నమాట. అప్పుడు దే సా ఏ డాగ్ లయింగ్ ఆన్ ద హే ఇన్ ద మ్యాంగర్. సో అక్కడ దే అంటే అవి అంటే ఏవండి, అక్కడికి వచ్చినటువంటి ఆవులు అనమాట. సా అంటే చూడడము. ఓకే, అవి చూసాయి దేనిని, ఏ డాగ్ ఒక కుక్కని చూసాయి. ఎక్కడ అంటే లయింగ్ ఆన్ ది హే ఇన్ ద మ్యాంగర్. లయింగ్ అంటే పడుకుని ఉండడము, ఆన్ ది హే అంటే ఆ గడ్డి మీద, ఇన్ ద మ్యాంగర్ ఆ తొట్టిలో. అంటే ఈ పశువులు మేత మేయడానికి మ్యాంగర్ దగ్గరికి వచ్చేసరికి ఆ మ్యాంగర్లో గడ్డి మీద ఒక కుక్క పడుకుని ఉందన్నమాట. ఆ కుక్కని చూశాయి ఈ ఆవులు. ఓకే, ఇక్కడ గ్రామటికల్గా చూస్తే దే సా ఏ డాగ్ అంటే దే అనేది సబ్జెక్ట్ అండి, సా అనేది వెర్బ్ పాస్ట్ ఫామ్ అనమాట. సీకి పాస్ట్ ఫామ్ సా. ఓకే, ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారు. ఏ డాగ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ సెకండ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది ఒక కంప్లీటెడ్ యాక్షన్. ఇక లయింగ్ ఉంది కదండి, లయింగ్ అంటే దీనిని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు గ్రామర్లో. అంటే ఇది ఏం చేస్తుందంటే ఆ కుక్క చేస్తూ ఉన్న పనిని ఇండికేట్ చేస్తుంది అనమాట. లయింగ్ అంటే పడుకోవడం కదా, అంటే ఆ కుక్క పడుకుని ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఎక్కడ, ఆన్ ది హే గడ్డి మీద, ఇన్ ద మ్యాంగర్ ఆ తొట్టిలో పడుకుని ఉందన్నమాట. సో అప్పుడు వన్ ఆఫ్ ది కౌస్ ప్లీడెడ్. అయితే వన్ ఆఫ్ ది కౌస్ అక్కడికి వచ్చిన ఆవులలో ఒక ఆవు ప్లీడెడ్ అంటే అభ్యర్థించడము, అంటే రిక్వెస్ట్ చేయడం అనమాట. అభ్యర్థించింది ఆ కుక్కని ఏమని, ప్లీజ్ విల్ యూ గెటప్. ప్లీజ్ విల్ యూ గెటప్. గెటప్ అంటే లేవడము. ఓకే, విల్ యూ అన్నారు కాబట్టి ఇది క్వశ్చన్ ఫామ్ ఉండాలండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ప్లీజ్ విల్ యూ గెటప్, కొంచెం లెగుస్తావా. వీఆర్ హంగ్రీ అంటే మేము ఆకలిగా ఉన్నాము. వీ హ్యావ్ టు ఈట్ అవర్ హే, మేము మా గడ్డిని తినాలి. ఓకే, ఏదైనా ఒక పని చెయ్యాలి అని చెప్పడానికి హ్యావ్ టు ఉపయోగిస్తామండి. సో మేము మా గడ్డిని తినాలి, కొంచెం లేస్తావా అని అడిగింది. అయితే ద డాగ్ డిడ్ నాట్ టేక్ హీడ్ ఆఫ్ ఇట్. అయితే ఆ కుక్క డిడ్ నాట్ టేక్ హీడ్. టేక్ హీడ్ అంటే పట్టించుకోవడము, డిడ్ నాట్ టేక్ హీడ్ అంటే పట్టించుకోకపోవడము. ఆ ఆవు చేసినటువంటి ఆ అభ్యర్థనని ఆ కుక్క అసలు పట్టించుకోలేదు, అంటే ఆ ఆవు మాటని పట్టించుకోలేదన్నమాట. అప్పుడు వన్స్ అగైన్ అనదర్ కౌ ప్లీడెడ్. వన్స్ అగైన్ అంటే మరొకసారి, అనదర్ కౌ అంటే మరొక ఆవు ప్లీడెడ్ అభ్యర్థించింది ఏమని, ప్లీజ్ లెట్ us హ్యావ్ అవర్ హే. ఓకే, దయచేసి లెట్ us హ్యావ్ అవర్ హే. ఇక్కడ హ్యావ్ అంటే ఈట్ అని అర్థం అండి, తినడము అని అర్థం చేసుకోవాలి. అంటే మమ్మల్ని మా గడ్డి తిననివ్వు అని అడిగిందనమాట. సో ఏదైనా ఒక పని చెయ్యనివ్వండి అని చెప్పడానికి ఈ లెట్ అనే వర్డ్ వాడతామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని వెళ్ళనివ్వండి అనాలనుకోండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి, లెట్ us గో. లెట్ us గో. అఫ్ కోర్స్ దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది, వెళ్దాం పదండి అని చెప్పడానికి కూడా లెట్ us గో అంటాము. ఓకే, అదేవిధంగా నన్ను దేని గురించి ఆలోచించుకోనివ్వండి అని చెప్పాలనుకోండి, నన్ను దేని గురించి ఆలోచించుకోనివ్వండి, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. ఓకే, అతన్ని కొంచెం విశ్రాంతి తీసుకోనివ్వండి అని చెప్పాలంటే అతన్ని కొంచెం విశ్రాంతి తీసుకోనివ్వండి, లెట్ హిమ్ టేక్ సమ్ రెస్ట్. లెట్ హిమ్ టేక్ సమ్ రెస్ట్. ఓకే, ముందు ఆమెను మాట్లాడనివ్వండి అని చెప్పాలంటే ముందు ఆమెను మాట్లాడనివ్వండి, లెట్ హెర్ స్పీక్ ఫస్ట్. లెట్ హెర్ స్పీక్ ఫస్ట్. సో ఈ విధంగా ఏదైనా ఒక పని చేయనివ్వండి అని ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే లెట్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఒక ఆవు అంటుంది లెట్ us హ్యావ్ అవర్ హే, మమ్మల్ని మా గడ్డి తిననివ్వు అని అందనమాట. అప్పుడు ది డాగ్ స్నార్ల్డ్ అండ్ ద కౌ స్టెప్డ్ బ్యాక్. అప్పుడు ద డాగ్ ఆ కుక్క ఏం చేసిందంటే స్నార్ల్డ్ అంటే కుక్కలకి కోపం వచ్చినప్పుడు అరుస్తాయి కదండి, కోపంగా మూలుగుతున్నట్టుగా అరుస్తాయి కదా, అలా అరవడాన్ని స్నార్ల్డ్ అంటారు.
ఓకే, అయితే ఇది మొరగడం కాదండి. మొరగడం అయితే బార్కింగ్ అంటాము. ఇది మొరగడం కాకుండా కుక్కలు వాటి కోపం వచ్చినప్పుడు ఒక శబ్దం చేస్తాయి కదా, దాన్ని స్నార్లింగ్ అంటారనమాట. సో ఆ కుక్క కోపంగా అరిసింది. అప్పుడు అండ్ ద కౌ స్టెప్డ్ బ్యాక్ అంటే వెనకడుగు వేయడము. ఆ ఆవుకి భయం వేసి వెనకడుగు వేసిందనమాట ఆ కుక్క అలా అరిచేసరికి. అప్పుడు ఏ వైజ్ కౌ ర్యాన్ అప్ టు ది బుల్ అండ్ టోల్డ్ హిమ్ ద మ్యాటర్. ఏ వైజ్ కౌ, అయితే ఆ ఆవుల్లో వైజ్ అంటే తెలివైన, ఒక తెలివైన ఆవు ఏం చేసిందంటే ర్యాన్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళడము, ర్యాన్ అప్ టు అంటే దగ్గరకి, ద బుల్ అంటే ఎద్దు. అంటే ఒక ఆవు అప్పుడు ఏం చేసింది, ఒక ఎద్దు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అండ్ టోల్డ్ హిమ్ ద మ్యాటర్, టోల్డ్ అంటే చెప్పడము, ఓకే, హిమ్ అంటే అతనికి అంటే ఎవరికండి, ఆ ఎద్దుకు అనమాట. ద మ్యాటర్ అంటే విషయము. ఒక ఎద్దు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయం అంతా చెప్పిందనమాట. అంటే ఒక కుక్క మేము తినే మేత మీద పడుకుని ఉంది, లేవమంటే లేవట్లేదు అని చెప్పేసి ఆ ఎద్దుకి చెప్పింది. అప్పుడు ద బుల్ కేమ్ అండ్ రిక్వెస్టెడ్, ఆ ఎద్దు వచ్చింది, వచ్చి రిక్వెస్టెడ్ అంటే రిక్వెస్ట్ చేసింది ఆ కుక్కని, ఏమని, గెట్ అవుట్ ప్లీజ్, దయచేసి లెగు, లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఫుడ్, వాటి ఫుడ్ తిననివ్వు. ఓకే, మళ్ళీ లెట్ వచ్చింది చూసారా. సో లెట్ దెమ్ అంటే వాళ్ళని, అంటే వాటిని, హ్యావ్ అంటే తినడము, దేర్ ఫుడ్ అంటే వాటి యొక్క ఆహారాన్ని తిననివ్వు అని అడిగిందనమాట ఆ ఎద్దు. అప్పుడు దేర్ వాజ్ నో రిప్లై, అయితే సమాధానం లేదు, ఆ కుక్క దగ్గర నుంచి రిప్లై లేదనమాట. అప్పుడు ద బుల్ బికేమ్ యాంగ్రీ, ఇక్కడ టీహెచ్ దానిది, ద బుల్ బికేమ్ యాంగ్రీ, బికేమ్ అంటే అవ్వడము, యాంగ్రీ అంటే కోపము, అంటే కోపోద్రిక్తం అయ్యిందనమాట. అంటే ఆ ఎద్దుకి కోపం వచ్చింది. అప్పుడు వచ్చి ఏం చేసింది, హీ బిలోడ్ లౌడ్లీ, ఇక్కడ హీ అంటే ఆ ఎద్దు అనమాట, బిలోడ్ అంటే కోపంగా గర్జించడము, ఓకే, బిలోడ్ అంటే గర్జించడము, లౌడ్లీ అంటే బిగ్గరగా గర్జించి అండ్ స్టాంప్డ్ హిజ్ లెగ్స్, స్టాంప్డ్ అంటే కాలితో నేలని గట్టిగా తన్నడము అని అర్థం అండి ఇక్కడ. ఓకే, స్టాంప్డ్ అంటే స్టాంప్ వేయడం కాదు. ఓకే, సో ఇక్కడ స్టాంప్డ్ అంటే ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో స్టాంప్డ్ అంటే కాలితో గట్టిగా నేలని తన్నడాన్ని స్టాంప్డ్ అంటాము. మనకు కోపం వచ్చినప్పుడు చేస్తూ ఉంటాము కదా, అదనమాట. ఆ ఎద్దు గట్టిగా గర్జించి తన కాళ్ళతో నేలని తన్నింది. అప్పుడు ది డాగ్ గాట్ ఫ్రైటెండ్ అంటే భయపడము. ఆ కుక్క భయపడి అండ్ ర్యాన్ ఫర్ హిజ్ లైఫ్ అంటే ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడము. సో తన ప్రాణాలని దక్కించుకోవడానికి ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, అదండి స్టోరీ. కింద చిన్న కొటేషన్ ఉంది చూడండి. ఇట్ ఈజ్ నో గుడ్ టు బి ఎ డాగ్ ఇన్ ఏ మ్యాంగర్. అంటే ఒక పశువుల మేత మేసే తొట్టిలో ఒక కుక్క ఉండడం అనేది మంచిది కాదు. అంటే దీన్ని లిటరల్గా వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి అదే మీనింగ్ తీసుకోకూడదండి. దీని యొక్క ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే మనకు స్థానం లేని చోట ఉండడానికి ప్రయత్నించకూడదు ఎప్పుడు కూడా. ఓకే, ఆ కుక్కకి పశువుల తొట్టిలో పడుకునే అర్హత లేదు యాక్చువల్గా, కానీ అది పడుకుంది. కానీ చివరికి ఏమైంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. అదేవిధంగా మనం కూడా మనకు స్థానం లేని చోట ఉండడానికి ప్రయత్నించకూడదు అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.